అందరికీ నమస్కారం. మామూలుగా ప్రకాష్ రెడ్డి పిచ్చి కూతలు కూస్తూ అంటాడు, పిచ్చి పిచ్చికి మాట్లాడుతూ అంటాడు. ఎందుకులే అన్ని బేస్లెస్ ఆరోపణలు చేస్తుంటాడు, మాట్లాడడం ఎందుకని చెప్పి అనుకున్నాను. చాలామంది మిత్రులు సోదరులు ఆ రకంగా కాదు, అతను ఒక ఆరోపణ చేసినప్పుడు మనం దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట్లాడు అన్నందుకు వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాం. అందులో ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వందల ఎకరాల భూములు, కొన్ని వందల కోట్ల కాంట్రాక్టులు చేసినా కానీ నేనేదో ఇది రెంట్ కట్టలేకపోతున్నా అని చెప్పి రాజు గారు గుర్తించారని చెప్పని ఏదో వ్యంగ్యంగా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలందరూ ఆయన కూడా ఒక్కొక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. దాంట్లో ఏంటంటే, మీ ఊర్లోనే తోపుదుర్తి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉన్నారు. అందులో మనకందరికీ బయటకు బాగా తెలిసిన వ్యక్తి మనకు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు, కవిత గారు. మరి మీ తాత మీకెంత బాగా భూమి పంచిచ్చుంటారు, వాళ్ళకంతే భూమి పంచిచ్చుంటారు. వాళ్ళు ప్రజా జీవితాల్లో ఉన్నారు. వాళ్ళు ఏ రోజే కానీ వాళ్ళ రెంట్ ఎగరగొట్టారనో, కార్యకర్తల్ని దగ్గర డబ్బులు వసూలు చేశారనో, లేకుంటే ఇంకోరి మీద పడి బతికారనో మరి ఎక్కడా లేదే. వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని బ్రహ్మాండంగా ముందుకు జీవనం సాగిస్తున్నారు. మరి వారికి రాని పేరు నీకెందుకు వచ్చింది? మీ తాత ఏమో నీకు తక్కువ ఇచ్చినాడా, వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాడా? వాళ్ళకి ఏమి ఇచ్చినారో నీకు అదే ఇచ్చినారు. కానీ నువ్వు చేసుకున్నవి అవి వ్యసనాల, చెడలవాట్ల, మీ కుటుంబానికి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నిటి ద్వారా నువ్వు చెడిపోయి ఉంటావు. కానీ ఈ దాన్ని తీసుకొని వచ్చి ఏదో ప్రజల కోసం ఖర్చులు పెట్టేశాను, చించేశాను, ఆస్తులు పోగొట్టుకున్నాను అని మాట్లాడే పద్ధతి చాలా రాంగ్. ఫస్ట్ రెంట్ కట్టు. ఈరోజు ఆలమూరులో వాల్మీకుల భూముల్ని తక్కువ రేట్లకు కొట్టేశావు, 40 కోట్ల ఆస్తి చేసావు. ఈరోజు దాని గురించి దాన్ని నమ్ముకొని రెంట్ కట్టవచ్చు. ఇక్కడ విజయవాడలో మీ అన్న మర్డర్లు చేసి భూములు సంపాదించాడు, దాని మీద కట్టవచ్చు. గత 5 ఏళ్లలో కమిషన్లలోనూ అన్నిటిని వసూలు చేసి అందరినీ ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా, ఏ కన్వర్జన్ జరగాలన్నా దాంట్లో డబ్బులు వసూలు చేసావు. మరి దాని నుంచి కూడా మనం రెంట్లు కట్టవచ్చు. మరి ఇవన్నీ వదిలేసి ఏదో కాకమ్మ కబుర్లు, బీదేడుపులు ఎందుకు ఏడుస్తున్నాడు ప్రకాష్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. మరి దాంతోపాటు అనేకమైన ఇతర ఆరోపణలు, వాస్తవంగా చెప్పాలంటే ఆరోపణలు చేసుకుంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా గన్మెన్లు. మరి గన్మెన్లు మీకు ఏదో మేము కొడాలి నాని నీకు సాష్టాంగం చేసి తెచ్చుకున్నాము గన్మెన్లు అని చెప్తున్నారు. అసలు ఈయన మాట్లాడేటివి ఎట్లుంటాయంటే పొంతనుండదు. ఇందాక నేను చెప్పినట్టుగా, గతంలో చెప్పినట్టుగా వెంకటరామరెడ్డి అన్న, వెంకటరామరెడ్డి గాడు అనేది 10 నిమిషాల్లో ఎట్లా అన్న నుంచి గాడుకు మారిందో, గాడు నుంచి అన్నకు మారిందో ఈయన ఇవి కూడా అట్లే ఉంటాయి. ఈయన ప్రెస్ మీట్ని మనం సరిగ్గా గమనించినట్లయితే అందులో ఏంటంటే, ఈయనకు సురేంద్ర అన్న ఆ రోజు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చిన్న కాంట్రాక్ట్ని 60Cలో తొలగించి ఇతను పని చేయట్లేదు కాబట్టి పాత రేట్లకు తొలగించి ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీ లేకొస్తే జగన్ రానిలేదు సురేంద్రన్ అని చెప్పి ఈరోజు ఆయన ఒక ఆరోపణ అనేది చేసినారు. మరి ఒకటి అర్థం కావట్లేదు నాకు, నీ కేవలం కాంట్రాక్ట్ని కదిలిస్తేనే సురేంద్ర గారిని పార్టీలోకి రానికోకుండా జగన్ ఆపితే, మరి నువ్వు మా మీద పోటీ చేస్తున్నావు కదా, మరి పోటీ చేస్తానా నువ్వు మాకు గన్మ్యాన్లను ఇస్తే మరి ఎందుకు మీ పార్టీ రియాక్ట్ కాలేదు? అంటే మీ పార్టీ నిన్ను దీంతో లెక్కేసిందా? మీ పార్టీలో నీ విలువ అంతేనా? మనం ఇక్కడేనా అన్ని ప్రగల్భాలన్నీ, ఉత్తర ప్రగల్భాలు? అంతేగాని మనకు నిజంగా అంత మ్యాటర్ లేదా మన పార్టీలో? మరి అవన్నీ ఒకసారి నువ్వు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతూ వెనకేం మాట్లాడుతున్నావు ఇది చేసుకోవాలి. గన్మెన్లు ఎక్కడో గుంటూరులో ఉన్న అతను మాకు ఇప్పిస్తే నువ్వు ఇప్పించుకోలేకపోయినావు, చేసలేకపోయినావు, నీ ఆరోపణలు, నీ పార్టీలో సమస్యలు ఉంటే నువ్వు మాట్లాడుకో, కానీ నీ పార్టీలో అసంతృప్తులు ఉంటే నువ్వు మాట్లాడుకో. ఈరోజు గన్మెన్లను తెచ్చుకునింది ఆ రోజు 2019 ఎలక్షన్ల తర్వాత గన్మ్యాన్లను తొలగిస్తామన్నప్పుడు తీసుకొని పోయి కోర్టుకు వేసినాం. కోర్టుకు వేస్తే కోర్టులో ఆర్డర్ ఏమిచ్చింది? ఒక 10 మంది కానిస్టేబుళ్ళు, ఒక జీపు, ఒక ఎస్ఐతో శ్రీరామ్ ఎక్కడికి పోతానన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ప్రోగ్రామ్ చేయించుకొని తిరిగి ఇంటి దగ్గర సేఫ్గా వదలాలి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.
హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీలో 10 మందిని ఒక జీపులో పోలీసుని పెట్టుకొని ఒక ఎస్ఐని ఎస్కార్ట్గా పెట్టుకొని నేను వెళ్ళి ప్రోగ్రాములు చేసి వస్తే ఈరోజు మీ జిల్లాలో ఉన్న ఆ రోజున్న మంత్రులు ఎమ్మెల్యేల కంటే కూడా ఇంకా ఏదో కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా నువ్వు నియోజకవర్గంలో వీపీ అయిపోతావని ఆలోచన చేసి ఇవన్నీ ప్రొవైడ్ చేయలేక గన్మెన్లని గవర్నమెంట్ అని గన్మెన్లని ఇచ్చేసి అక్కడికి ఇది చేసుకుంది. సో నేను ఏం చేస్తున్నా మొన్న చెప్పాను నీకు, గన్మెన్లు కావాలంటే అఘాయిత్యాలు చేసుకోదబ్బా, కోర్టుకు పో, లేదంటే అప్లై చేసుకో, ఏదైనా గన్మెన్లు వస్తాయని. సో ఇప్పుడు నేనే కోర్టుకు వెళ్ళి ఆ రోజు నేను గన్మెన్లని తెచ్చుకున్న పరిస్థితి. ఆ రోజు గన్మెన్లను తీసేపించేదానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ రోజు మా మీద కేసులు పెట్టింది, 26 కేసులు పెట్టింది నా మీద. మరి అదే రకంగా కరోనాలో అరెస్ట్ చేయాలనే ప్రయత్నం కూడా నా మీద ఎన్ని చేసినా, ఈరోజు మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు నువ్వు కొత్తగా మాట్లాడుతూ చూసి సాలైంది రాజారెడ్డి రాజ్యాంగం. నువ్వు కొత్తగా తోబుతు రాజ్యాంగాన్ని తీసుకొస్తే చూసేదానికి జనాలు కూడా ఊరికే ఏం లేరు. రాజారెడ్డి రాజ్యాంగం అంటేనే 11కు తొక్కింది, పీకి అవతల బారేసింది మిమ్మల్ని రాజారెడ్డి రాజ్యాంగం అన్నందుకే. ఈరోజు నువ్వు తోబుతు రాజ్యాంగం అని చెప్పి తిక్క మాటలన్నీ తిక్క కూతురన్నీ కూస్తాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, నీ గవర్నమెంట్ ఎన్ని ప్రలోభాలుకి గురి చేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడ ఏం తగ్గలేదు. ప్రజల కోసం నిలబడ్డాం, ప్రజల కోసం మేము పోరాటం చేశాము, ప్రజల సమస్యల మీద మేము పోరాటం చేశాం. ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మైన్స్ అంటావు, బిజినెస్లు అంటావు, అన్నీ జరిగిపోయినాయంటావు. గతంలో నీ గవర్నమెంట్లోనే నాకంటే మీదే బాగా జరుగుతుందని చెప్పని నీ అసంతృప్తిని నీ గవర్నమెంట్ నువ్వు వెలగెక్కే పరిస్థితి తెస్తాను. ఎస్, నువ్వు ఎన్నోసార్లు మా ఇంటి మీద రైడ్లు, నాకు ఉన్నవి రెండు క్రషర్లు, అవి నావి కూడా కాదు, మా అనుచరులు, మాకు బంధువులు వాళ్ళు ఉన్నాయి క్రషర్లు. వాళ్ళ మీదకు నువ్వు ఎన్నిసార్లు దాళ్ళకు పంపించలేదు, ఎన్నిసార్లు దాళ్ళకు పంపించావు, ఎన్నిసార్లు ఫైన్లు వేయించావు. ఎన్ని వేయించినా లీగల్గా. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్మితే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మాం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మేము కూడా నిలదొక్కోగలిగాము, లీగల్గా ఫైట్ చేయగలిగాము. అంతేగాని నువ్వు ఊరికే ఏదో తప్పు ఉంటే తీసుకొని ఫైన్లు వేసేసి ఇంకోటి చేయండి అంటే ఇటు వేయించుకుని కూర్చోడానికో, లేదా నువ్వు మీ గవర్నమెంట్ పెట్టే భయాలకు భయపడడానికో మేము కూడా ఏమీ సిద్ధంగా లేము. ఆ రోజు మీరు చేయలేకపోయారు, ఎప్పటికీ మీరు చేయలేరు అనే విషయాన్ని ఒకసారి ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా. మరి దాంతోపాటు లోకేష్ అన్న టీంని మార్చుకోవాలి అని చెప్పి పెద్ద మేధావిలాగా నువ్వు అడ్వైజ్ ఇచ్చే పరిస్థితి నువ్వు మాట్లాడుతున్నావు. ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఆయన అడ్వైజరీ బోర్డు, ఆయన ఆలోచన పరిధి చాలా అద్భుతంగా ఉంది కాబట్టే ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమైన లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్లు, బ్రహ్మాండమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఈరోజు ఆయన అడ్వైజరీ బోర్డుని కానీ ఆయన ఆలోచన పరిధి కానీ క్వశ్చన్ చేసే పరిస్థితి నాకు తెలిసి కెపాసిటీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు ప్రజల కోసం ఎట్లా పోరాటం చేయాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఒక ఫ్యూచర్ లీడర్ లాగా, ఒక ఫ్యూచర్ అంటే ఈ రాష్ట్రానికి రాబోయే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఏ రకంగా ఉండాలి అని ప్రజలు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అక్షరాల నిజమయ్యేటట్టుగా ఆయన ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు నువ్వు చెప్తాను, మరి మీ అడ్వైజరీ బోర్డు ఇక్కడ అడ్వైజరీ బోర్డు ఒకటేలాగా ఉంటుంది అనుకుంటున్నావేమో నువ్వేమన్నా. ఈరోజు ఎవరో మా ఓఎస్డి రామచంద్ర రెడ్డి గారు వచ్చి ఎవరితోనో చెప్పినారంట, అది మా పార్టీలో నుంచి ఆ పార్టీలో, నాకు తెలియదు ఈ మధ్యలో ఎవరు పోయినారు. అంత అభాగ్యుడోడో ఈ టైంలో రాష్ట్రం ఇంత అభివృద్ధిలో అరుగురకలు ఎడతాడనే మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చిన అభాగ్యుడు ఎవరో నాకైతే తెలియదు. కానీ మా ఓఎస్డి వచ్చి 160 సీట్స్ వస్తాయని చెప్పని చెప్తే జగన్ అట్లని ఆ రకంగానే వైనాట్ 170 అంటే జస్ట్ 11కి తీసుకొని వచ్చి కూర్చోపెట్టింది మీలాంటి అడ్వైజరీ బోర్డులే. అక్కడ ఈ రకంగా సునీతమ్మ 160 వస్తుందని చెప్పినారు, కాళ శ్రీనివాస్ గారు 110 వస్తుందని చెప్పినారు, పార్థసారథి గారు 90 వస్తుందని చెప్పినారు, లేకపోతే పయాల కేశవ్ గారు 150 వస్తాయని చెప్పినారని చెప్పి ఇట్లా మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న అనేకమైన సమస్యల్ని పూర్తి స్థాయిలో నీరుగారిపోయే పరిస్థితి. ఈరోజు అమరావతిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాము. ఈ రకమైన అడ్వైజరీ బోర్డును పెట్టుకొని పోలవరాన్ని పూర్తిగా తుంగలో దొక్కారు. మరి అదే రకంగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో రాయలసీమ ప్రాంతానికి అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎత్తిపోయే పరిస్థితి తీసుకొచ్చారు.
ఏ రంగాన్ని చూడు ఆ రంగాన్ని అట్టడుగు వర్గానికి పూర్తిగా అడుగుకి తొక్కేసుకున్న తీసుకుపోయిన పరిస్థితి, ఆ గొప్పతనం కూడా ఖచ్చితంగా మీకే దొరుకుతుంది. మీ చుట్టూ ఉండి పబ్జీలు ఆడిస్తూ ఆయనతో మాట్లాడించి ఆయనతో వ్యవహారం నడిపించిన మీలాంటి వాళ్ళకే దక్కుతుందనే విషయాన్ని ఖచ్చితంగా చేస్తున్నాం. మరి ఈరోజు చూస్తున్నాం అమరావతిలో ఇన్వెస్ట్మెంట్లు ఆపడానికి ఈరోజు ఏం చెప్తున్నాం, మావిగన్ అంటున్నాం. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్లు రావడమో, ఎవరైనా కొత్త వచ్చి ఎవరైనా ఇక్కడ బిల్డింగ్స్ కట్టు ఇంకోటి అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి, ఆలోచనలో దోయడానికి ఈరోజు మావిగన్ అంటున్నారు. ఇట్లాంటి 100 మాటలు మాట్లాడండి, మీలాంటి పనికిమాలిన వేదలు 100 చేయండి, కానీ ఈ రాష్ట్రంలోని అభివృద్ధిని, అది చంద్రబాబు నాయుడు గారి చొరవను, లేదంటే నారా లోకేష్ గారి ఆలోచనను మీరు ఖచ్చితంగా ఏ రకంగానూ ఆపలేరు అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈరోజు ఈయన ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. బేసిక్గా ఈయన మాట్లాడే దాంట్లో మాటకు పొంతన ఉండదు. ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. బూర్జువా ఆలోచనలు, ఇంత బూర్జువా ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలం ఏంటంటే జెన్జీ కాలం. కొత్తగా ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చేసింది. కొత్త జనరేషన్ జెన్జీ వచ్చినప్పుడు కూడా ఇంకా స్టిల్ పాత చింతకాయ పచ్చళ్ళు మాదిరి పాత ఆలోచనలు అనేటివి ఎందుకు ఇది చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అంతర బూర్జువాపరమైన ఆలోచనలు కూడా ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎట్లా, రెడ్ అంటే మాటలు మోసేవాడు, ఇప్పుడు మావోయిజీ అన్నట్టుగా రెడ్ అంటే మాటలు మోసేవాడు అన్నట్టు, మహిళలనేమో ఆడబొమ్మలు అన్నట్టు, లేకపోతే కురవలంటే మేము రెంట్లు కట్టకపోయినా భూములు లాక్కున్నా కానీ ఎవరు మాట్లాడకూడదు అన్నట్టు, మరి అదే రకంగా ఎస్సీలు అంటే ఏ మాట అన్నా కానీ పడి ఊరికే ఉండాలన్నట్టు, నీ బూర్జువా ఆలోచనలు అనేటివి, ఒక తప్పుడు ఆలోచనలు అనేటివి నీ మాటల్లోనే పూర్తి స్థాయిలో కనపడిపోతున్నాయి. మరి ఇప్పుడు కుక్కపిల్ల పిచ్చుకుక్క అదే అని మాట్లాడతాను, తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పెగులుతుంది. ఎస్, కుక్కకుండా విశ్వాసం నాకు ఉంది. నేను ఆ రోజు ధర్మవరానికి పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీ పార్టీ నుంచి ఇబ్బందులు వచ్చినా అన్నీ తట్టుకొని ముందుకొచ్చి మీకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నన్ను వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నారు. ఇలా కార్యకర్తలను వాడుకునే ప్రయత్నం కాదు నాది అక్కడ. కార్యకర్తల మీద ఆధారపడి వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం కాదు నాకు అక్కడ. నా కోసం పనిచేశారు, ఆ రోజు ధర్మవరం కోసం పనిచేశారు, వాళ్ళకు నిలబెట్టాలని చెప్పని నా ప్రయత్నం అనేది ఉంది అక్కడ. నేను అనేవాడు అక్కడ కాకుండా ఇక్కడ ఉంటే ఒకసారి ఆలోచన చేసుకో ఎట్టుండేదో. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు. మరి దాంతోపాటు ప్రేమలేఖలు అంటాను, ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. నా ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా వేస్తానంటున్నాను. నా ప్రేమలేఖ నిజంగా నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సిన వాళ్ళకి అదురుతాయి, బెదరాల్సిన వాళ్ళు బెదురుతారు, తడసాల్సిన వాళ్ళకి తడుస్తాయి కూడా. సో నా ప్రేమలేఖని తక్కువ అంచనా వేసుకోవద్దు. దానికి ఎంత బలం ఉండాలో, ఎంత పవర్ ఉండాలో అంతా ఉంది. అది గుర్తుపెట్టుకోను. ఫస్ట్ దళిత మాత, వీరమాత, అవసరానికి కుటుంబాన్ని వృద్ధి చేయడానికి కొడుకుల్ని కూతుర్ని మాత్రమే కాదు, నీలాంటి వాళ్ళ బీజం అనచడానికి కత్తుల్ని కూడా కనగలుగుతుంది. వస్తున్నాయి, నువ్వు కించపరిచి మాట్లాడినా తప్పెట్లు వస్తాయి, నీ గుండెలు అదిరే శబ్దంతో వస్తున్నాయి, దాంతోపాటు చెప్పులు కూడా వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పులు దండేసుకుని ఊరేగుతావో సిద్ధంగా ఉండు కొడక సమాధానం చెప్పడానికి.